అలాగే ఈ సేవకుడు ఇవాళ పుట్టినరోజు అన్నాడు, ప్రార్థన చేద్దాం. కూర్చో, మోకరించి అందరు మీ కుడి చేతిని పైకెత్తండి. ఈ సేవకుడి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ మీ కుడి చేతిని పైకెత్తండి. ఈ సేవకుడి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత దైవజనులు ప్రార్థనలు కొనసాగిస్తారు మిమ్మల్ని. ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ దాసుడు అజయ్ పాల్ని గడిచిన నెలల్లో ప్రాణం మీదకి వచ్చేసింది నాయన. కేవలం మీ గాయపడిన హస్తంతో మీ సేవకుడు పెరుగుతుంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. గడిచిన సంవత్సరాలన్నిటా మీరు కాచి కాపాడినందుకు స్తోత్రం. పరలోకపు తండ్రిగా మీ దయ, సేవకుల యొక్క దయ, కన్న తల్లిదండ్రులు, సంఘం, పరిశుద్ధుల యొక్క దయ ఈ బిడ్డ మీద నిలిచి ఉండును గాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు మీ చల్లని చూపి బిడ్డ మీద ఉండును గాక. దేవదూతలు చేయలేని మహిమ కలిగిన పరిచర్యకు నమ్మకస్తును గాయించి అనేక జనములకు, జాతులకు ఆశీర్వాద కారణముగా స్థిరపరచండి, ఆశీర్వదించండి. సంఘాన్ని వర్ధిల్లింపు చేయండి. నూతన అభిషేకం, నూతన ప్రత్యక్షత, నవనూతనమైన కృపల చేత మీ దాసును మీరు నింపు. మంచి ముదిమి వరకు ఎత్తుకుని వాడవు మీరేనాయన. ఆశీర్వదించి దీవించు. ఇలాంటి జన్మదిన వేడుకలు మీలో జరుపుకునేట్లుగా ఎడతెగని మీ కరుణ కటాక్షం, కనికరం సమృద్ధికి దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము.